హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కాల్చిన దోసకాయ పచ్చడి మీకు చూపిస్తున్నానండి. ముందుగా మీరు ఒక 2 దోసకాయలని, ఒక అరకిలో దోసకాయ అంటే మనకి 1.25 కిలో ఉంటుంది. ఒక 2 దోసకాయలను తెచ్చుకొని మీరు స్టవ్ పైన కాల్చుకోండి. మామూలుగా అయితే ఊళ్ళో మనకి నిప్పుల్లో కాల్చేసి మనకి రెడీ చేస్తారండి. ఇది అలా కాకుండా మనం స్టవ్ పైన కూడా ఇలా కాల్చేసి రోట్లో దంచుకపోయినా మిక్సీలో కూడా ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా దోసకాయలని ఇలా నల్లగా కాల్చిన తర్వాత కంప్లీట్గా ఈ పై పొట్టు అంతా కూడా తీసేయండి. ఈ పై పొట్టు అంతా కూడా బ్లాక్గా ఉన్నది కంప్లీట్గా తీసేయండి. మామూలుగా అయితే గట్టి దోసకాయలు తెచ్చుకొని ఇలా తయారు చేసుకోండి, లేదంటే మనకి మెత్తగా అయిపోయి కంప్లీట్గా గుజ్జు గుజ్జులాగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి దోసకాయలను తెచ్చుకొని ఇప్పుడు మీరు వీటిని లోపల గింజలన్నీ తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేదంటే మీకు పచ్చళ్ళు కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి మీకు ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకోండి. మీరు గింజలు తీసేసి కూడా తయారు చేసుకోవచ్చు అండి. నేను కొన్ని గింజలు తీసేసాను, కొన్ని వేసాను అనమాట దీంట్లో. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత ఒక 7-8 కానీ, లేదంటే మీరు దోసకాయలు ఎన్ని తీసుకున్నారో దానికి తగ్గ కారం చూసి వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ముందుగా ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీంట్లో మీరు కొంచెం శనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర అంటే ఒక స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు పచ్చిమిర్చి కూడా ఒక 4-5 వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి దీంట్లో. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంటే కొంచెం తక్కువగానే వేసుకోండి చింతపండు. అలాగే ఇంగువ కూడా దీంట్లో మీరు ఒక 1/2 స్పూన్ మందం ఇంగువ కూడా వేసేసుకోండి. వేసిన తర్వాత ఇవి చల్లారనివ్వండి. ముందుగా మీరు పచ్చిమిర్చి వేయించినవి తీసేయండి, అందులో తీసేసి ఓన్లీ ఎండుమిర్చి పోపు దినుసులు వేసి అలాగే వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకొని ఉప్పు కూడా మీరు తగినంత వేసుకొని మిక్సీ వేసేసుకోండి కచ్చాపచ్చాగా. ఇలా మిక్సీ వేసిన తర్వాత దీంట్లో మీరు తగినంత ఈ మనం పక్కన పెట్టేసుకున్న పచ్చిమిర్చి, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసి మరొకసారి మిక్సీ వేసిన తర్వాత ఇందులో మనం కాల్చిన దోసకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. మీకు రోలు ఇంట్లో ఉంటే మీరు రోట్లో దంచుకోవచ్చు అండి. రోట్లో వేసిన పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చాగా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోపు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఇలాగే డైరెక్ట్గా మనం తయారు చేసుకొని తినొచ్చు. మనకి జ్వరం తగిలిన నోటికి కానీ, అలాగే మనకి ఇంట్లో ఏమి లేనప్పుడు కూడా ఇలాంటి పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.